ఈరోజు జై గురుదత్త. ఈరోజు నేను అంబను కొలిచిన చాలు అన్న పాట చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన పాట, ఎన్నిసార్లు పాడిన పాట. కానీ రాను రాను జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. అందుకని ఇంకా పూర్తిగా మర్చిపోకముందే కొంతమందికైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అమ్మవారిని కొలిస్తే, జగదంబను కొలిస్తే సర్వము లభిస్తాయి. సంపదలన్నీ ముంగిట్లో వాళ్తాయి. ముంగిట్లో అంటే మన వాకిట్లో ఉంటాయి సంపదలు, అన్ని రకాల సంపదలు, అష్టైశ్వర్యాలు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని లక్ష్ములు, 8 లక్ష్ములు కూడా మన ముంగిట ఉంటారు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. సరస్వతీదేవి కూడా మన వెనకాలే ఉంటుందిట అమ్మవారిని కొలిస్తే. అంటే చదువులు బాగా వస్తాయి ఇంట్లో పిల్లలకి, అందరికీ అని అర్థం. పెద్దవాళ్ళకి జ్ఞానం, చిన్నవాళ్ళకి ఇది. సంపదలన్నీ ముంగిటి వాళ్ళు. జ్ఞానం ఎదలో అలరారు. జ్ఞానం మనసులో పుడుతుంది, పుట్టి వికసిస్తుంది. అటువంటి జ్ఞానం అదే ఇది దత్తగంగలో చెప్పినట్టు ఎదలో పొరపొరలో పొంగును దత్తగంగ. దత్తగంగ అంటే జ్ఞానము. అమ్మవారి దయ ఉంటే జ్ఞానగంగ మనసులో పెంపొందుతుంది. లక్ష్మీవాణి వాళ్ళ వెంటనే వస్తారు, వాళ్ళ వెంటే ఉంటారు. లక్ష్మీ వాళ్ళు ఎంతగా వెంట ఉంటారంటే విష్ణువు బ్రహ్మయు ఈసుపడు అంటే ఈర్ష్యపడతారు. నా భార్యలు వాళ్ళ వెంట వెళ్ళిపోయారే అని చెప్పేసి ఈర్ష్యపడతారట. అంత దయ అమ్మవారి దయ అన్నమాట. అమ్మవారి దయ వల్ల విష్ణు అమ్మవారు అంటే ఇక్కడ రాజరాజేశ్వరి అనుకోవచ్చు, ఆదిపరాశక్తి అనుకోవచ్చు. ఆ మూలశక్తిని ప్రార్థించినప్పుడు, ఆ మూలశక్తిని పూజ చేసినప్పుడు అప్పుడు అమ్మను కొలిచిన చాలు అన్నారు. ఇలా జరుగుతుందన్నమాట. రెండో స్టెప్లో మిక్కిలి చక్కని రూపము చిక్కును. చాలా అందంగా పుడతారు, చాలా అందమైన వాళ్ళు అవుతారు. అమ్మవారిని లలితా సహస్రం చదివితే ఎంత గ్లో వస్తుందో ఫేస్లో. భక్తిగా చదివిన వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళామని. కాదు, లలితా సహస్రం చదవడం వల్ల వచ్చినటువంటి గ్లో ఇంకా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా రాదు, ఏ ఫేషియల్ చేసినా రాదు. లలితా సహస్రంలో ఉన్న శక్తి అలాంటిది. అది ఆ అందాన్ని చూసి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేము. అది వాళ్ళ పుణ్యం. అది ఆ పుణ్య ఫలితం వల్ల మనం చూస్తాము. మదనుని ఎదలో జగడము రేగును. అప్పుడు మనసులో అందమైన వాళ్ళని చూస్తే కొన్ని కొట్లాట్లు, ఎన్నో పోట్లాట్లే జరిగాయి ప్రపంచంలో. అందం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. మదనుని గృహమున జగడము రేగును, ఆయువు తరగక కొనసాగు. ఎప్పుడు ఆయురారోగ్యాలతో హాయిగా ఉంటారు. ఎంట్రా ఇన్ని రోజులు వీళ్ళు బతుకుతున్నారని యమధర్మరాజుకి పొలమారుతుందిట. అయ్యో, వీళ్ళు అమ్మవారి దయ వల్ల వీళ్ళు ఇంతకాలం బతుకుతున్నారే ఏ బాధ లేకుండా అని యమధర్మరాజుకి పొలమారుతుందిట. యమునికి ఎదలో పొలమారు. మళ్ళీ మూడో స్టెప్లో బ్రహ్మ వర్చస్సు పొంగారు. ఆ వర్చస్సు, అమ్మవారిని కొలుస్తున్న వాళ్ళ వర్చస్సు చాలా చాలా బాగుంటుంది. బ్రహ్మ వర్చస్సు పొంగారు. ఆ వర్చస్సు చూసి స్వాహాదేవి అంటే అగ్ని హోమం చేసేటప్పుడు కానీ అగ్ని వెలుగుతుంది. ఆ ఫ్లేమ్ అనమాట స్వాహాదేవి అంటే. ఆవిడకి వెలిగినప్పుడు ఆ వర్చస్సు ఉంటుంది కదా, ఆవిడకే కంగారు పుడుతుందిట. నాకన్నా ఏంట్రా వీళ్ళు ఇంత వర్చస్సుగా ఉన్నారు అని చెప్పేసి స్వాహాదేవికి కంగారు. ముల్లోకంబులు తిరుగాడు నారదమౌనికి సరిజోడు. 3 లోకాలు తిరిగేటటువంటి నారదమౌనికి సరిపడగా అవుతారట వాళ్ళు, సరిజోడు అవుతారట అమ్మవారిని కొలిచిన వాళ్ళు. తర్వాత పోటీ ఎరుగని ప్రాభవము. పోటీకి లేదుట ప్రాభవానికి. చిన్నది ఇంద్రుని వైభవము, చాలా చిన్నదిట ఇంద్రుడి వైభవం. పోటీ ఎరుగని ప్రాభవము, చిన్నది ఇంద్రుని వైభవము. బలమది ఏలా వ్యర్థము. ఆ బలమే ఎందుకు మనకే, బలమది ఏలా వ్యర్థము. వాక్కే వజ్రం బగుసుము. ఒక్క వాక్కే, ఆ దుర్వాసుడి వాక్కుకే కదా ఇంద్రుడి సంపదలన్నీ పోయాయి. అందుకనే వాక్కు వజ్రం అవుతుందిట. వాక్కే వజ్రం బగుసుము. తర్వాత 5th స్టెప్లో పాశవభావము విడనాడు. పాశవభావాలంటే మన బంధాలన్నీ కూడా విడిపడతాయి మనసులో. పాశము ఎదలో తెగివుడు, మనసులో పోతుంది పాశవభాగం. పశుపతి కరయునయు అనగూడు. పశుపతి దయ ఉంటే మన మీద సచ్చిదానందమే తనగూడు. శాశ్వతమైనటువంటి ఆనందం, ఎటర్నల్ బ్లిస్ మనకి దొరుకుతుంది అమ్మవారిని కొలిచినందుకు అని ఈ పాటలో సారాంశం. చేతనైనంతలో చెప్పాను. తప్పులుంటే క్షమించండి. జై గురుదత్త.